జై తెలంగాణ అన్ని పిడికిలు లేవాల జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు చాలా ఓపికగా చాలా సేపటి నుంచి ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం పనిచేసిన మీ అందరికీ మా తోబుట్టువులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారం హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మీ అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు శాసన మండలి సభ్యులు అన్నగారు శ్రీ ఎగ్గే మల్లేశం అన్నగారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మన చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కాలే యాదన్న గారు, శేర్లింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ అన్నగారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్నగారు గండ్రా వెంకటరమణారెడ్డి అన్నగారు, షాద్నగర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైన శ్రీ అంజయ్య యాదవ్ గారు, ఇప్పటిదాకా చాలా స్ఫూర్తిదాయకంగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీ మనసులోని మనోభావాలన్నింటినీ కూడా తన నోటి వెంబడ ఆవిష్కరించిన సోదరులు శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు వేదికపై ఆసీనులైన సోదరులు శ్రీ వంగేటి లక్ష్మారెడ్డి గారు, సోదరులు వెంకటరమణారెడ్డి గారు, ఇంకా వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మన్నించాల డిసిసిబి అధ్యక్షులు గౌరవనీయులు సత్తన్న గారు, అదేవిధంగా మా తమ్ముడు మీ అందరికీ అండగా ఎల్లవేళలా ఉండే యువ నాయకుడు ఉత్సాహవంతుడు అరే నా చెవులో లొల్లు పెట్టకుర్రబోయి చెవులో వద్దు సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి గారికి, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవ జెడ్పీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవనీయులైన వ్యవసాయ మార్కెట్ కమిటీల మాజీ అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, వివిధ హోదాల్లో ఉండే ప్రజాప్రతినిధులు, వేదిక పైన నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు కేవలం మనసులోనే మాత్రమే తిట్టుకొని బయట తిట్టుకోవద్దని కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. కిషన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా చాలా పద్ధతిగా క్రమశిక్షణతో మరి ఆ సభను కానీ కార్యక్రమాన్ని కానీ నడిపే సమర్థత ఉన్న నాయకుడు. ఈరోజు కూడా అందుకే మీరు దాదాపు 10:30-11కి ఇక్కడికి వచ్చినా ఇప్పటిదాకా ఇంత ఓపికగా ఉన్నారంటే అది ఈ నియోజకవర్గంలో మన పార్టీ యొక్క క్రమశిక్షణకు నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసిన మీ అందరికి ఒక ఫోల్డర్ కూడా మీ చేతిలో ఇచ్చినారు. అందరికి వచ్చింది ఆ ఫోల్డర్, అది ఒకసారి చూపెట్టండి. అందులో 3 ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. ఈ ఫోల్డర్ ఏం చేయండి అంటే మీరు మంచిగా భద్రంగా తీసుకుపోయి ఇంట్లో ఒక అల్మారల మూలకు వారేసి మళ్ళా గట్టిగా తలుపు పెట్టి దానికి లాక్ పెట్టి మళ్ళీ తీసి చూడకండి, అంతే కదా. పార్టీ ఏమి ఇచ్చినా అట్లా దాచి పెడతారు కదా భద్రంగా చదవకుండా. ఎట్లా కాకుండా ఒకసారి ఫోల్డర్ తెరుగుండి, నేను చెప్తా. అందులో ఏమేమి ఉన్నాయంటే 3 ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటల పుస్తకం. ఇగో ఇది ఒకసారి ఈ పుస్తకం చూపెట్టండి అందరు ఒక్కసారి. వచ్చిందా లేదా? కాంగ్రెస్ పార్టీ 420 హామీల పుస్తకం, 420 హామీల పుస్తకం వచ్చిందా? అక్కడ తీరు భయ్ ఫోటో అక్కడ తీరు తమిజరా ఉదర్ ఫోటోలలో. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది కోరేది ఏంటి అంటే, హైదరాబాద్ మీ పక్కనే ఇబ్రహీంపట్నం పక్కనే జిహెచ్ఎంసీ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ మాయలో పడలేదు. హైదరాబాద్ వాళ్ళు మంచిగా తెలివిగా ఆలోచించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ మాటలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో
కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 16కి 16 సీట్లు మనకు కట్టబెట్టి అక్కడ గెలిపించింది. కానీ ఆడికెళ్ళి యువతలకి ఇబ్రాహీంపట్నంకి వచ్చేవరకే కొద్దిగా గాలి మళ్ళింది. మీరు కొద్దిగా మీ దగ్గర ఈడ ప్రజల అమాయకులు ఉన్నట్టున్నారు, కొద్దిగా మాయల పడ్డరు. మాయల పడి 6 గ్యారంటీలు తర్వాత అందులో 6 గ్యారంటీలల్లో బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇంకోటి అని చెప్పంగానే దానికి ఆగమై కేసీఆర్ ఇచ్చే అన్నీ వస్తూనే ఉన్నాయి కదా, కరెంటు మంచిగానే వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు రానేవట్టే, రైతు బీమా రానేవట్టే, ఇక మరి వీళ్ళకు ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట, బంగారం ఇస్తారట, ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది. తప్పు చేయడం జరిగిందని ఎందుకంటున్నా అంటే నిజంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం మాత్రం నిజంగా కూడా ఒక రకంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో మాత్రం పక్కాగా తప్పు జరిగిందనే మాట నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ ఉన్న ఏ నాయకుడిని అడిగినా, ఏ సోదరుడిని అడిగినా, ఏ సోదరిని అడిగినా అందరు చెప్తున్నారు ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిపించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరు ఒకటే అంటున్నారు, అన్నా ఊహించుకోలేకపోతున్నాం, మాకు జీర్ణమైతే లేదు, ఇంకా కూడా నిద్ర పడతలేదు, అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు సామాన్య ప్రజలు కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగిన, ఎందుకు అంటే అన్నా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే అధికారంలోకి వస్తామని, అందుకే నోటికొచ్చిన హామీలు చెప్పుకుంటూ పోయినారు. ఎవరిని ఏది అడిగితే ఆ నీ గుడి ఇది ఇస్తాపో, అది ఇస్తాపో, అన్ని ఇస్తాంపో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2500 రూపాయలు ఇస్తాం, కోడలుంటే కోడలికి 2500 ఇస్తాం, అత్త ఉంటే అత్తకు 4000, అత్తకు భర్త ఉంటే మరి ఆయనకు కూడా 4000. అంటే కేసీఆర్ గారు ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకరికెట్లు ఇస్తామని చెప్పి చేయూత కింద 4000, మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. కానీ ఒక్కసారి మీకు లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు విడుదల చేసింది, ఓటర్ల సంఖ్య విడుదల చేసింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో ఈరోజు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డల సంఖ్య ఎంత అంటే 1,67,00,000 మంది. 1,67,00,000 మంది. ఒక సింపుల్ లెక్క చెప్తా మీకు నేను. 1,67,00,000 మందికి నెలకు 2500 ఇవ్వాలి అంటే, నెలకు 2500 రూపాయలు ఇవ్వాలంటే నెలకు ఎంత అవుతుందో ఎరికేనా? 4,000 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 48,000 కోట్లు. అంటే దగ్గర దగ్గర 50,000 కోట్లు. ఒక్క ప్రోగ్రాముకు, ఒక్క స్కీమ్కు 50,000 కోట్లు కావాలి. వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయలే, ఏది పడితే చెప్పుకుంటూ పోయినారు. మనం రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే 2 పంటలకు మేము 15,000 ఇస్తామన్నారు వాళ్ళు. 15,000 అంటే ఇవాళ రైతు బంధు మన ప్రభుత్వం ఉన్ననాడు సంవత్సరానికి 16,000 కోట్లు అయ్యేది. ఇవాళ వాళ్ళు 50% ఏదైతే పెంచినరో దాన్ని లెక్కలకు తీసుకుంటే దానికే మరొక 8,000 కోట్లు పెరుగుతుంది, 24,000 కోట్లు అవుతుంది. అదేవిధంగా చేయూత, ఆసరా పెన్షన్ అని మనం పేరు పెడితే నెలకు 2,000 రూపాయలు ఇస్తే మేము డబల్ ఇస్తామన్నారు. మరి మనం నెలకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఆసరా పెన్షన్లకి. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ చేయాలి. అది డబల్ అంటే ఎంత? 12,000, 24,000 కోట్లు అవుతుంది. ఈ 3 స్కీములకే, ఈ 3 స్కీములు కలిపితేనే 50 + 8 + 12 70,000 కోట్లు ఈ 3 స్కీములకే అవుతాయి.